అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జ్ఞాన సుందరి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్. ఈరోజు ఒక వీడియో చూశానండి. సైదరాబాద్ ఆ స్టేషన్ సిఐ రామిరెడ్డి అనే సిఐ, ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పోలీసు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ వ్యవస్థకి, పోలీసు వ్యవస్థకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు అంటే ప్రజలని రక్షించేవారు, ప్రజలని కాపాడేవారు, కష్టంలో ఉంటే కాపాడేవారు. దేవుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలీదు, కానీ అది మనకు నమ్మకం. దేవుడు అంటే ఒక నమ్మకం. కానీ దేవుడిలాగా పూజించే పోలీసులే మమ్మల్ని కాపాడాల్సిన వాళ్ళు. మహిళని లేకుండా, ఒక దళిత మహిళని సైరాబాద్ అనే రామిరెడ్డి అనే సిఐ ఆడ మనిషిని లేకుండా అర్ధరాత్రి 2 గంటలకు తీసుకెళ్ళి ఆవిడికి బట్టలు ఊడదీసి నిక్కర వేసి 3rd డిగ్రీ ఉపయోగించి భర్త ముందు భార్యని, భార్య కొడుకు ముందు తల్లిని చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా, అతి కిరాటకంగా ఆమెని కొట్టి భయంకరంగా చిత్రహింసలు పెట్టి హక్కు ఎవడిచ్చాడు రా నీకు? నువ్వు ఒక సీఐ అయితే తప్పు చేస్తే చట్టానికి అప్పచెప్పు, కేసు కట్టు, చట్టానికి అప్పచెప్పు. కొట్టే హక్కు ఎవడిచ్చాడు రా నీకు? ఆడపిల్లని ఒక అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి 5 కానిస్టేబుల్, ఒక సిఐ, మీరు రామిరెడ్డి అనే సిఐ, అందులో ఒక మహిళ కానిస్టేబుల్ ఉందని చెబుతుంది ఆవిడ. నేను వీడియోలో వింటున్నాను. ఆవిడ ఈ భయంకరమైన చిత్రహింసను చూడలేక బయటికి వెళ్ళిపోయిన సంఘటన ఆవిడ నోటితో నేను వింటున్నాను. నీవు బట్టలు ఊడతీసి నిక్కరేసే కొట్టే రైట్ ఎవడిచ్చాడని అడుగుతున్నాను సిఐ. నీకు కుటుంబం ఉందని గుర్తులేదా? నీ భార్య పిల్లలు ఉన్నారని బాధ్యత లేకుండా నువ్వు డ్యూటీ చేస్తున్నావు. చిత్రహింస చేసే హక్కు ఎవడిచ్చాడు? ఇది మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నావని నేను ఖండిస్తున్నాను నిన్ను తీవ్రంగా. అయ్యా, గౌరవనీయులైన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, మీకు హృదయపూర్వకంగా నమస్కారాలయ్యా. ఇలాంటి దుర్మార్గాలు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తప్పకుండా ఇలాంటి వ్యక్తుల్ని అతి దారుణంగా నడి రోడ్ల మీద ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా, ఆడవాళ్ళంటే అతి హీనంగా చిత్రహింసలు పెట్టాలని ఆలోచనే కలగకూడదని పోలీసు వ్యవస్థకు నేను హెచ్చరిస్తున్నానయ్యా. మీరు వెంటనే చర్య తీసుకొని అతన్ని ఇమ్మీడియట్లుగా మీరు సస్పెండ్ చేయటం కాదయ్యా, అతనికి నిజంగా మీరు నడి రోడ్డు మీద ఇలాంటి దుర్మార్గుల్ని కాల్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ తరఫున, మానవ హక్కుల తరఫున. ఈరోజు అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మరియమ్మ అనే ఆవిడ ఎలాగే దారుణానికి గురైపోయింది. అలాగే ఒక లంబాడి స్త్రీ మహిళ, ఆవిడ్ని కూడా చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించి ఆవిడ్ని కూడా చచ్చిపోయిన దాఖలాలు మనం చూసాము. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చట్టాలని ప్రతిష్టంగా అమలు జరిపి మరి మహిళలకు రక్షణ కల్పించి ఇలాంటి దుర్మార్గులను ఖండించి, ఇలాంటి సిఐలు పోలీసు వ్యవస్థకే అవమానం అని చెప్తున్నాను. అందరూ మంచి వాళ్ళకు కూడా ఇలాంటి దుర్మార్గుడు ఉంటే మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అలాంటి దుర్మార్గుడిని అక్కడ 5 కానిస్టేబుల్ని, వారిని రామిరెడ్డి అనే సిఐని అధికార మదంతో దుర్వినియోగం చేసి ఆడ మనిషి అని గౌరవం లేకుండా బట్టలోడ తీసి నిక్కరేసి ఆమెని 3rd డిగ్రీ ఉపయోగించిన 2 గంటలకు తీసుకెళ్ళి ఆమెని దొంగతనం చేశారని ఒప్పుకోలేదని, మానవత్వం లేకుండా చిన్నారి బిడ్డ, 9 సంవత్సరాల బిడ్డ, చిన్న బాబు, ఆ బాబుని మైనర్ని చిత్రహింసలు పెట్టి కొట్టి భర్తని, భార్యని, బిడ్డని కొట్టిన ఆ దుర్మార్గుల్ని ఆ పోలీసులు వ్యవస్థలో ఇంత చెప్పుకోవడానికి కూడా చాలా చిగ్గుచేటు. అసలు చాలా చిరాకు అనిపిస్తుంది. ఇలాంటి దుర్మార్గుడిని అసలుకి ఎవడ కూడా క్షమించకూడదు. మీ కుటుంబం ఉంది, నీ భార్య పిల్లలు ఉన్నారు అన్న అని కూడా నీకు గుర్తు రాలేదా?
నువ్వు డ్యూటీ చేసింది, నువ్వు ఇలాగా చిత్రహింసలు చేయటానికి నువ్వు బాధ్యతలు స్వీకరించింది. పోలీస్ అంటే రక్షించాలి, ఆపదలున్న ఆడపిల్లల్ని రక్షించే ఒక పోలీస్ అన్నగా మీరు డ్యూటీలు చేయండి. పోలీస్ వ్యవస్థకి నేను చెప్తున్నాను, అయ్యా మేము ఆపదలో ఉంటే వెంటనే మీకు కాల్ చేసి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని ఫస్ట్ పిలిచేదే మిమ్మల్ని. మీకు కాల్ చేస్తాం, మా అన్నదమ్ములకు కాల్ చెయ్యం, మా తల్లిదండ్రులకు కాల్ చెయ్యం, పోలీసు వారికి కాల్ చేస్తాం. ఎందుకంటే మీరు మా పబ్లిక్ సర్వెంట్లో మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రామిరెడ్డి అనే అతన్ని 5 కానిస్టేబుల్ మీ తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని, మరి ఎవరైతే బాధకు గురయ్యి ఆ కాలు ఆపరేషన్ చేయించుకున్నారు, బిడ్డకి ఆపరేషన్ జరిగింది, చాలా నిరుపేద కుటుంబం, ఒక దళితురాలని హింస పెట్టిన వారి కుటుంబానికి న్యాయం జరిపించి వారిని వెంటనే కూడా శిక్షించి వారిని నిధుల నుంచి తొలగించాలని నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.